అని మీ సిఆర్స్కి చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ పీడిఎఫ్ అనేది తీసుకొని మీ గ్రూప్స్లో సెండ్ చేస్తారు. అసలు అదేంటి, ఆ ట్యుటోరియల్ క్వశ్చన్స్ ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ మీ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఆ ట్యుటోరియల్ క్వశ్చన్స్ పీడిఎఫ్లో నుంచే వస్తుందండి. సో బెటర్ మీరు ఇప్పటి నుంచే అడగడం స్టార్ట్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. పొద్దున్నే కాలేజ్కి వచ్చేసాం. అరే రోజు పొద్దున్న లెగవాలంటే చాలా కష్టంగా ఉంది కదా. చాలా అంటే చాలా కష్టం. నేనైనా 5 6 లెగుస్తాను. బస్సు 6:30 అనుకోండి, 6:20కి 6:25 లెగుస్తాడు వాడు. 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాడంట. సో అంటే కొంచెం లేట్ అవుతుంది, ఏం చేయలేము. పొద్దున్నే బస్సు అంటే పొద్దున్నే లెగవాలి. ఇంకా పొద్దున్న కాలేజ్కి వచ్చాం, క్లాసెస్ ఏం జరగట్లేదు. ఎందుకంటే రీజన్ ఒకటి ఉంది. పొద్దున్న రాగానే ఏం జరిగిందిరా? పొద్దున్న రావడం ఎవరి క్లాసులు వాళ్ళకి వెళ్ళిపోయాం ఫస్ట్ పీరియడ్. తర్వాత వచ్చింగానే ఆఫ్లైన్ మీటింగ్ పెట్టుకున్నాం, ఎవరు ఏ వర్క్ చేయాలి అలా మొత్తం మెసేజ్ చేసుకున్నాం. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తే మన వర్క్ అయిపోయింది అనమాట. మామూలుగా ఈవెంట్ అనేది 26th 27th పెట్టుకున్నాం, కానీ 26th అండ్ 25 అయింది. 27 తీసేశారు. ఎందుకంటే 27 ఆఫ్టర్నూన్ నుండి దసరా హాలిడేస్ కదా, ఇంకా వాళ్ళు లగేజ్ తీసుకుని అందరు వెళ్ళిపోతారు అనమాట. అది 27 ప్రీపోన్ అయిందనమాట, 25కి 26కి. సో వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలి, అది కంటెంట్. సో హ్యాకథాన్ వచ్చేసి 25, 26 అండి, నాట్ 26, 27. ఎందుకంటే దసరా హాలిడేస్, మనోడు చెప్పినట్టు దసరా హాలిడేస్ అనేది పెడుతున్నారు కాబట్టి, అంటే ఉన్నాయి కాబట్టి అందుకనే ప్రీపోన్ చేశారనమాట. సో పొద్దున్న మీటింగ్లో ఏం జరిగిందంటే అన్ని కౌన్సిల్స్ వాళ్ళకి లేపారు, వర్క్స్ ఎంత జరిగాయి, ఏమేమి జరిగాయి అడిగారు, చెప్పాం. సో వర్కే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇవాళ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఎండి. నాకు ఏం వర్క్ ఉందంటే, నాకు పోస్టర్ మేకింగ్, 3 డొమైన్స్ అండి మొత్తం. డొమైన్ 1 వచ్చేసి సిఎస్సి, డొమైన్ 2 వచ్చేసి ఈసీ, డొమైన్ 3 వచ్చేసి మెకానికల్ అండ్ సివిల్. సో వాటిల్లో నుంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి పెడతారు వాళ్ళు, అంటే ఉన్నాయి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. సో అవి పార్టిసిపెంట్కి చెప్పాలి. సో దాని మీద వాళ్ళు హ్యాకథాన్ అంటే ప్రోటోటైప్ అనేది రెడీ చేయాలి వితిన్ 24 hours. అండ్ మా పని ఏంటంటే రీల్స్ చేయాలి, పోస్టర్స్ చేయాలి. రీల్స్ 5 చేయాలి, పోస్టర్స్ 5 చేయాలి. సో పోస్టర్స్లో అది మేము వర్క్ డివైడ్ చేసుకున్నాం. రీల్స్ మన జాఫర్ బ్రో రీల్స్ చేస్తాడు కాబట్టి రీల్స్ తీసి అది ఎడిట్ చేసుకునే దానికి సపరేట్గా మనోళ్ళు ఉన్నారు, కావాలంటే మనం హెల్ప్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే పోస్టర్స్ చేయాలి, 5 పోస్టర్స్. ఓకేనా? సో రీల్స్ గురించి మెసేజ్ పెట్టు, ఎప్పుడు చేద్దాం రీల్స్ అంటే. ఓకే, అంటే బయట వర్షం పడుతుంది కదా, సో ఆ గ్యాప్ సాయంత్రం చూసేసి సాయంత్రం వరకు తీసేద్దాం. అండ్ ఏంటంటే ఈసారి నార్మల్గా ఎప్పుడు మనం తీస్తాం కదా, ఈసారి యానిమేటెడ్గా తీస్తున్నాం అనమాట, కొత్తగా ట్రై చేస్తున్నాం, బాగా వస్తాయండి. సో అదండి, ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయింది. అండ్ మనం ఈవెంట్స్కి స్పర్ధ జరుగుతుంది, ఏసిఎం స్పర్ధ. మన శ్రీరామ్ అన్నే అంటే హోస్ట్ చేస్తుంది, అంటే చైర్మన్ శ్రీరామ్ అన్నే. సో స్పర్ధ ఈవెంట్కి వెళ్ళాం, నిన్న పార్టిసిపేట్ చేసాం. నిన్న చూపించడానికి కుదరలేదు, కానీ చీఫ్ గెస్ట్ వచ్చేసి మన ఐఏఎస్ కలెక్టర్ గారు వచ్చారు. అండ్ ఇంకా ఆకలేస్తుంది ఫుల్గా. ఈవెంట్ చూపించాలన్నా కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు లాగేస్తున్నారు. యూనివర్సిటీ అయిన తర్వాత రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అయ్యాయి. సో మన మంచిగా అనుకొని తీయట్లా. నేను మన క్లాస్ మొత్తం బయటికి వెళ్ళారు ఈవెంట్కి. క్లాస్ మొత్తం ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అది హైలైట్ విషయం. మా రూమ్ కాకుండా ఇవాళ కొత్తగా వేరే రూమ్లో వచ్చాం, చూపిస్తుంది. ఇది డి బ్లాక్ అండి. డి బ్లాక్లో వేరే రూమ్, డి బ్లాక్లో 405 రూమ్ నెంబర్. మన రూమ్ నెంబర్ వచ్చేసి 301 అనమాట, కింద క్యాడ్ ల్యాబ్లో. సో అక్కడ మా మీటింగ్ జరిగింది. ఫస్ట్ పొద్దున్న రాగానే కంటెంట్ రైటింగ్ వాళ్ళతో పర్మిషన్ అనేది లెటర్ రాపించుకున్నాం. ఎందుకు మీటింగ్ కోసం పర్మిషన్ లెటర్ అనేది రాపించుకున్నాం. వెన్యూస్ అంటే ఖాళీ లేవండి, ఎక్కడ ఖాళీ లేవు. మ్యాక్సిమం ట్రై చేసాం. స్పర్ధ వాళ్ళు అంటే వాళ్ళకి చాలా వెన్యూస్ కావాలన్నమాట, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్.
బోత్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేయడం వల్ల మనకి వెన్యూస్ అనేవి వాళ్ళు చాలా తీసుకున్నారనమాట. అండ్ మనకేమో వెన్యూస్ లేవు, అందుకనే ఫస్ట్ పర్మిషన్ రాపించుకొని మా రూమ్ వెకేట్ చేసి 1 అవర్ పాటే 1 అవర్ వెకేట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టారనమాట. సో పర్మిషన్ తీసుకున్నాం. ఫస్ట్ హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పర్మిషన్ కావాలి సార్, ఇలా మీటింగ్ జరగాలి అని చెప్తే ఆయన సైన్ అనేది పెట్టేసి ఇచ్చేసాను అనమాట. 1 అవరే, ఎక్కువ కూడా లేదు. సో 11కి మన వాళ్ళని పిలుద్దాం అనే లోప ఇంకో వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు, ఇంకో కౌన్సిల్ వాళ్ళు. అండ్ మనకేమో ఈ రూమ్ అనేది అలాట్ చేశారనమాట. సో మ్యాక్సిమం లంచ్ కూడా ఇక్కడే చేస్తాం. ఈవెంట్స్ ఉన్నాయి, దానికి వెళ్ళాలి, 4 hours వెళ్దాం. ఈవెంట్ ఎలా జరుగుతుందో ఇప్పుడైనా తర్వాత చూపించడానికి ట్రై చేస్తా. కాలేజ్ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికే వచ్చేసానండి. ఇంకా వ్లాగ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా ఇంటికి వచ్చి. సో తర్వాత స్పర్ధ ఈవెంట్ చూపించడానికి ఏమైందంటే, స్పర్ధకి ఈవెంట్కే వెళ్ళలేదు, క్లాస్ రూమ్లోనే కూర్చున్నాం. సార్ వచ్చి క్లాసెస్ చెప్తుంటే సో ఇంకా అలానే కూర్చుండిపోయాం. ఇంకా డైరెక్ట్ కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. లాస్ట్ 1 hour టైం ఉంది. సో ఆ 1 hourలో హ్యాకథాన్లో ఏమేమి చేయాలి అంటే, అప్కమింగ్ మా వివిఐఎస్సి నుంచి హ్యాకథాన్ అనేది ఉంది. సో మా కౌన్సిల్ వాళ్ళు ఏమేమి చేయాలని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మా వర్క్ అనేది వాటి నుంచే స్టార్ట్ కూడా చేసేసాం. సో ఈ వర్క్ ఎలా ఉంటుందంటే, చాలా అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది. మా వర్క్ అయిపోతే వేరే షిఫ్ట్కి వెళ్ళిపోవాల్సిందే, అంటే వేరే కౌన్సిల్ యొక్క వర్క్లో మేము హెల్ప్ చేయాల్సిందే. సో వివిఐసిది పక్కన పెడితే మనం మిడ్ గురించి మాట్లాడుకుందాం. సో మేమైతే మిడ్ ఎగ్జామినేషన్ 1 కంప్లీటెడ్, సక్సెస్ఫుల్గా రాసేసాం, మార్క్స్ కూడా వస్తున్నాయి. సో వీఆర్ గుడ్ ఇనఫ్ ఇన్ దట్, నో ప్రాబ్లం. అండ్ మీ జూనియర్స్కి చాలామందికి మిడ్ ఎగ్జామ్స్ గురించి భయం ఉంది. సో దాని గురించి మాట్లాడదామని ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటి నుంచి ఇది మొత్తం మిడ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడతా. సో మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, మిడ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారా, మేము ఇప్పుడు దాకా ఏం చదవలేదు, సో ఎలా రాయాలి మిడ్ ఎగ్జామ్స్, ఎలా రాయాలి, మాకు భయం వేస్తుంది మిడ్ ఎగ్జామ్స్ అంటేనే. ఏం పర్లేదు, నేనున్నా కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఇది మీరు ఫాలో అయితే చాలండి, మీకు అనుకున్న దానికన్నా బాగా మార్క్స్ వస్తాయి. సో అదేం లేదు, మిడ్ ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు ప్రిపరేషన్ అంటే 1 రోజు చాలండి, 1 రోజులో ప్రిపేర్ అయిపోవచ్చు. మిడ్ ఎగ్జామ్స్ ఎన్ని సిలబస్ ఉంటాయంటే, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి 2 units అండ్ 3rd యూనిట్లో హాఫ్ ఉంటుందండి. సో ఈ 2.5 యూనిట్ మీద మీకు ఆ టాపిక్స్ యొక్క రిలేటెడ్గా తీసుకొని మీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఆ టాపిక్స్ ప్రతిదీ చదవాలా, ఇంపార్టెంట్దే చదవాలా అనేది చెప్తాను. ఫస్ట్ ఇప్పటి నుంచి నోట్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ అంటే పక్కన పెట్టండి, ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి మీ నోట్స్ అనేది. సో ప్రీవియస్గా వినలేదు, రాయలేదు అంటే అవి ఫొటోస్ కానీ పీడిఎఫ్స్ కానీ మీకు పెట్టుంటారు. సో అవి తీసుకొని రెడీగా పెట్టుకోండి, మీ వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే ప్రింట్అవుట్ తీపించుకొని రెడీగా పెట్టుకోండి. సో ఆ ఎగ్జామ్ రోజు పనికి వచ్చింది, ఎలా పనికి వచ్చిందో చెప్తాను. ఎగ్జామ్స్కి ట్యుటోరియల్ క్వశ్చన్స్ అనేవి పెడతారండి, ప్రీవియస్ ఇయర్వి అండ్ మీకు ఇంపార్టెంట్వి అన్నవి మీకు పెడతారు మీ వాట్సాప్ గ్రూప్లో ఆర్ మీ అన్అఫీషియల్ గ్రూప్లో. ఆ పీడిఎఫ్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అది ఒక 1 month బిఫోరే పెట్టుండొచ్చు, లేకపోతే ఎగ్జామ్కి 1 day బిఫోరే, ఆర్ ఎగ్జామ్ అంటే ఇవాళ ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ కదా, ఇవాళ నైట్ 6కి కూడా పెట్టొచ్చు. సో ఎప్పుడు వస్తుందో తెలీదు, అది మాత్రం కొంచెం చూసుకొని మీ సిఆర్స్ని అడిగి ఆ పీడిఎఫ్ అనేది ఫ్యాకల్టీ నుంచి తీసుకోండి అని మీ సిఆర్స్కి చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ పీడిఎఫ్ అనేది తీసుకొని మీ గ్రూప్స్లో సెండ్ చేస్తారు. అసలు అదేంటి, ఆ ట్యుటోరియల్ క్వశ్చన్స్ ఏంటి అంటే, మ్యాక్సిమం ఆఫ్ మీ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఆ ట్యుటోరియల్ క్వశ్చన్స్ పీడిఎఫ్లో నుంచే వస్తుందండి. సో బెటర్ మీరు ఇప్పటి నుంచే అడగడం స్టార్ట్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్
లో మొత్తం అవి చదివేసి, అదే కాకుండా మీకు ఇంకా స్కోర్ చేయాలి అంటే మీ పీడిఎఫ్ యూనిట్ వైజ్ పీడిఎఫ్లో టాపిక్ వైజ్ వెళ్ళండి. అంటే యూనిట్ 1 ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నప్పుడే ఆ టాపిక్ మొత్తం చదవండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రాయండి. మెయిన్ చెప్తాను ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అదే ఏమంటారు దాన్ని, క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా రాయాలి, సో అది చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ట్యుటోరియల్ క్వశ్చన్స్లో ఉన్న టాపిక్స్ మొత్తం, క్వశ్చన్స్ మొత్తం చదవాలి. ఎలా చదవాలంటే బట్టి కొట్టకండి, టాపిక్ నేర్చుకోండి. ఎందుకంటే మనకి సెమ్లో టైం ఉండదు. సో బెటర్ యు గైస్ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ టాపిక్స్, నాట్ బై హార్డ్ ఇట్. బై హార్డ్ అస్సలు చేయకండి, అది అస్సలు పనికి రాదు. ఫస్ట్ టాపిక్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ డయాగ్రామ్స్ ఉంటే అవి చూసుకోండి చాలు. ఇంకా మీకు టైం ఉంటే పీడిఎఫ్ ఈ టాపిక్స్ పక్కన పెట్టేసి యూనిట్ వైజ్ రండి. ఫస్ట్ యూనిట్ ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, అన్ని టాపిక్స్ అంతవరకు గ్యాదర్ చేసుకొని, అంటే లైక్ ఒక అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని, సో ఆ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి 1 hour ముందు మొత్తం రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మొత్తం రివైజ్ చేసుకోండి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ ఎందుకు రావో నేను చూస్తాను. అదే ట్రిక్ అండి నేను ఫాలో అవ్వేది. ఫస్ట్ ఇంపార్టెంట్ అదంటే ట్యుటోరియల్ క్వశ్చన్స్లో నుంచి చూసుకుంటాను. టైం ఉంటే, నాకు ఫ్రీ టైం ఉంటే మొత్తం యూనిట్ వైజ్ టాపిక్స్ చూసుకొని 1 hour ముందు మొత్తం రివైజ్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తాను. సరే వెళ్తాను, వెళ్ళి ఎలా రాస్తాను, ఫస్ట్ బుక్లెట్ అనేది ఇస్తారండి. బుక్లెట్ 2 pages కంటైన్ అయి ఉంటుంది. ఫస్ట్ మీ రోల్ నెంబర్ రాస్తారు, తర్వాత ఫస్ట్ పేరు రాస్తారు, తర్వాత రోల్ నెంబర్ రాస్తారు, సబ్జెక్ట్, డేట్ రాసి మార్జిన్స్ 4 side మార్జిన్ కొట్టుకోండి. ప్రతి సైడ్ ఎగ్జామ్ అంటే పేపర్ ఇచ్చే ముందే మార్జిన్స్ అనేవి కొట్టుకోండి. అన్న అవి ఎందుకు చెప్తున్నావు అన్న, మాకు ముందే తెలుసులే అనుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఓకే, మిగతా వాళ్ళు బ్లాంక్గా రాసేస్తుంటారు. వాళ్ళ కోసం బ్లాక్ పెన్, బ్లూ పెన్ 2 వాడండి. బెటర్ బ్లాక్ పెన్, బ్లూ పెన్ 2 వాడితేనే మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ అంటారండి. మీ పేపర్ కంప్లీట్గా డీటెయిల్గా కరెక్షన్ చేస్తారా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్యాకల్టీ. మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి 60-70 మెంబర్స్ ఉంటే వాళ్ళకి 1 dayలో 3-4 సెక్షన్స్ చేయాలి. అంటే సెక్షన్కి వచ్చేసి 50 or 60 మెంబర్స్ అంటే వాళ్ళకి టైం సరిపోదు. సో టాపిక్స్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్స్ చూస్తారు, కొంచెం మీ ఏమంటారు రాసిన దాన్ని చూస్తారు, ఇంకా మార్క్స్ వేసేస్తారు, అంతేనండి. అందుకనే బ్లాక్ పెన్స్ ఫస్ట్ హెడ్డింగ్స్, అంటే ఫస్ట్ మెయిన్ టాపిక్ రాయండి, టాపిక్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ రాయండి, దాని గురించి కొంచెం డీటెయిల్స్, అండ్ దాంట్లో సబ్ హెడ్డింగ్స్ అంటే సబ్ పాయింట్స్ ఉంటే దాని యొక్క హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అనేవి బ్లాక్ పెన్స్తో రాయండి, ఇంకా కంటిన్యూషన్ బ్లూ పెన్తో రాయండి. ఏమంటారు దాన్ని, మెయిన్ క్వశ్చన్ నెంబర్ 1 యూనిట్ 1 అని పెడతారు. యూనిట్ 1 అని పెట్టి మెయిన్ టాపిక్ అని బ్లాక్ పెన్తో రాసి బ్లూ పెన్తో టాపిక్ మొత్తం రాస్తారు. దాంట్లో సబ్ హెడ్డింగ్స్ ఆర్ సబ్ పాయింట్స్ ఉంటే బ్లాక్ పెన్తో అవి రాసి బ్లూ పెన్తో దాని యొక్క టాపిక్ డీటెయిల్స్ గురించి రాస్తారు. డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ రాస్తారు. దాంట్లో పాయింట్స్ ఉంటే కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2, కాలమ్ నెంబర్ 3 ప్రతిదీ బ్లాక్ పెన్తో రాయండి. అండ్ ఆన్సర్ వచ్చేసి బ్లూ పెన్తో రాయండి. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్, లేకపోయినా మీరు గూగుల్లో నుంచి, అంటే పీడిఎఫ్లో ఉన్న ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ లేకపోయినా గూగుల్లో నుంచి వెతికి ఆ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయండి. ప్రతి దానికి డయాగ్రామ్ రాయడానికే చేయండి. ఇఫ్ ద టాపిక్ ఈస్ డబల్ ఎండెడ్ క్యూలో ఇన్సర్షన్ డిలీషన్ యొక్క ఎగ్జాంపుల్ రాసి సూడో కోడ్ అనేది రాయాలి. సూడో కోడ్ అంటే చిన్న అల్గారిథం, అది రాయాలి. సో ఇలా మీరు ప్రతిదీ లాంగే రాయండి, కానీ పాయింట్ టు పాయింట్ ఆ క్వశ్చన్ రిలేటెడ్గా రాయండి. సో ఇదే ద బెస్ట్ వే టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ మిడ్ ఎగ్జామినేషన్. హ్యాండ్ రైటింగ్ బాగా అంటే బాగా రాయడానికి ట్రై చేయండి. రాదు అన్నా కూడా ట్రై చేయండి, ఎందుకంటే నాకు హ్యాండ్ రైటింగ్ బాగా రాదు, అందుకనే కొన్ని మార్క్స్ అనేవి పోతాయి.
ఇంప్రూవ్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటేనే మార్క్స్ అనేవి ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొత్తం చూసేదే టాపిక్స్ కదా, వాళ్ళకి ముందు అర్థం అవ్వాలి. ఫస్ట్ నువ్వు రాసిందే వాళ్ళకి అర్థం అవ్వకపోతే వీడికి ఏం రాదు అని ఇంప్రెషన్ పడిపోతుంది. సో నీట్గా ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైక్ ఆఫ్ చేసేయకుండా నీట్గా రాయండి. అండ్ పాయింట్ టు పాయింట్ రాయండి, డయాగ్రామ్ రాయండి, ఎగ్జాంపుల్ రాయండి, సూడో కోడ్స్ అనేవి రాయండి. అండ్ ఈ మిడ్ ఎగ్జామ్ బాగా రాయలేదన్నా మేము, అసలు మిడ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వలేదు. వేరియస్ రీజన్ అవ్వచ్చు. సో రాయలేదు. ఏమైనా అవుతుందా, సెమ్లో ఫెయిల్ అవుతామా అంటే కాదండి. సో 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంటర్నల్లో 2 మిడ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి రాస్తే అందులో నుంచి 70% అనేది తీసుకుంటారు. సో ఫస్ట్ ఎగ్జామ్ రాయలేదు ఆర్ అసలు రాయలేదు ఆర్ బాగా రాయలేదు, సో ఇది వదిలేండి. సెకండ్ మిడ్లో బాగా రాయడానికి ట్రై చేయండి. ఏమవుతుందంటే సెకండ్ మిడ్లో నుంచి 70 తీసుకుంటారు, ఈ మిడ్లో నుంచి 30% తీసుకుంటారు. సో ఈ 2 కంబైన్ చేసి ఇంటర్నల్ 30 మార్క్స్ అనేవి మీకు అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ సెమ్ ఎలా రాయాలి అంటే ఉంటుంది, టైం ఉంటుంది, లైక్ 1 డే టైం ఉంటుంది. మిడ్కి 1 నైటే ఉంటుంది, సెమ్కి 1 డే ఉంటుంది. 5 టాపిక్స్ మీరు ఆల్రెడీ మిడ్లో మీ టాపిక్స్ అనేవి కవర్ చేసి ఉంటారు, యూనిట్ వైజ్ టాపిక్స్ కవర్ చేసి ఉంటారు. సో సెకండ్ మిడ్లో కూడా మిగతా 1.5 అయిపోయింది కదా, సో 3లో నుంచి హాఫ్ అండ్ 4th యూనిట్ 5th యూనిట్ ఇంకో 2.5 యూనిట్ మిడ్ 2లో పెడతారు. సో ఇది కవర్ చేస్తారు. లాస్ట్లో మీకు సెమ్ ఎగ్జామ్ 5 యూనిట్ కలిపి పెడతారు. అండ్ ఆ 5 యూనిట్లో ప్రతిదీ రాయాలంటే అవసరం లేదండి, మీరు నేర్చుకున్న టాపిక్స్లో నుంచే వస్తాయి కంపల్సరీ. సో మీరు చూసుకోవాలి, యూనిట్ 1లో ఏబి ఇస్తారు, ఆర్ అనేది 4-5 ఇస్తారు. సో అలా అంటే 1, 2, 3, 4 ఇది రాయొచ్చు ఆర్ ఇది రాయొచ్చు. 5 మార్క్స్ ఆర్ మీకు 7 మార్క్స్ బేస్డ్ ఆన్ యువర్ రెగ్యులేషన్ ప్రకారం మీకు మార్క్స్, అంటే ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అని మీ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తారు. సో ఇది అండి మిడ్ ప్రిపరేషన్, అంటే మిడ్ ఎలా రాయాలి అనేది. మళ్ళీ ఇంకోసారి కంక్లూజన్ ఇస్తాను. ఫస్ట్ గ్యాదర్ యువర్ పీడిఎఫ్స్, అంటే గ్యాదర్ యువర్ యూనిట్ వైజ్ టాపిక్స్ కానివ్వండి, సబ్జెక్ట్ యొక్క ప్రతిదీ నోట్స్ అనేది ప్రిపేర్డ్గా పెట్టుకోండి ఎగ్జామ్కి ముందు. అండ్ ఎగ్జామ్ రోజు మీకు ట్యుటోరియల్ క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది, పెట్టకపోతే మీ సిఆర్ని అడగండి. సో ఫస్ట్ అది కంప్లీట్గా చదువుకోండి. దాని తర్వాత యూనిట్ వైజ్ టాపిక్ వైజ్ వెళ్ళి మొత్తం కవర్ చేయండి. మొత్తం కవర్ చేసిన తర్వాత ఇంకా ఎగ్జామ్కి 1 hour ముందు మొత్తం రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళి టెన్షన్ పడకుండా ఫస్ట్ మార్జిన్స్ వేసుకోండి. బ్లాక్ పెన్, బ్లూ పెన్ వాడండి. మెయిన్ టాపిక్ హెడ్డింగే బ్లాక్ పెన్తో పెట్టండి. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం బ్లూ పెన్. దాని తర్వాత సబ్ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ రాయండి, డయాగ్రామ్ రాయండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రాయండి, సూడో కోడ్ అనేది రాయండి. సో రాసిన తర్వాత ఎగ్జామ్ హాల్, అంటే ఫస్ట్ రాసిన తర్వాత ఓపెన్ బుక్ ఏముందిలేండి, ఓపెన్ బుక్ కూడా బుక్ ఇస్తారు. ఆ బుక్లో నుంచి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ క్వశ్చన్ని ఆ ఓపెన్ బుక్లో వెతికి రాయాలి ఆన్సర్ పేపర్లో. సో అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ అంతటి మీరే రాసిస్తారు. ఆల్ ద బెస్ట్ గైస్. అక్టోబర్ మధ్యలోనే మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. సో దానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. మిడ్కి అసలు టెన్షనే అవసరం లేదు. సెమ్కి నేను చెప్తాను కంప్లీట్ డీటెయిల్గా ఎలా చదవాలి అనేది సెమ్కి చెప్తాను. మీకు సెమ్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ సెమ్కి ముందే మీకు ల్యాబ్ ఇంటర్నల్స్ ఉంటాయి, దానికి చెప్తాను. వైవా ఎలా రాయాలి, అంటే ఎలా చెప్పాలి వైవా, బయట ఫ్యాకల్టీతో ఎలా బిహేవ్ చేయాలి, మొత్తం చెప్తాను. ఫస్ట్ ఈ చెప్పినంత వరకు మిడ్ ఎగ్జామ్స్లో అప్లై చేయండి. గుడ్ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంకా డైరెక్ట్ ఇంకా నేను ఇప్పుడు అన్నం తినేసి వచ్చి నిద్రపోతాను, రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవాళకి ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది చెప్పాను కదా, సో అలానే వాళ్ళు రాస్తారు. సో ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకో కొత్త బ్లాగ్తో రేపు కలుస్తానండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్ కాదు, బాయ్ బాయ్.